నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. కదిరిలోని హరీష్ స్కూల్లో 53వ స్వర్ణోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా ప్రముఖుల మధ్య నిర్వహించారు. ఆర్డీఓ అయినప్పటికీ, ఒక ఎమ్మెల్యే అయినప్పటికీ, ఒక సోల్జర్ అయినప్పటికీ, ఒక టీచర్ అయినప్పటికీ, మనం ఏదైనా ఒక వృత్తి తీసుకుంటే దాంట్లో ఉండాల్సిన కమిట్మెంట్ అట్లాంటి నడుపుతున్నటువంటి ఈ హరీష్ స్కూల్ 54 కూడా జరుగుతుంది కాబట్టి సంవత్సరం. అట్లాంటి ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ కదిరి హరీష్ స్కూల్స్ యొక్క యాన్యువల్ డేకి రావడం నా సంతోషంగా భావిస్తూ, నేను వచ్చినప్పుడు ఏదో పొలిటికల్ మీటింగ్ జరుగుతుందేమో అనుకున్నాను ఎంతోమంది జనాలను చూస్తే. అయితే హరీష్ స్కూల్ అనేది 53 సంవత్సరాల నుంచి ఎంతోమంది విద్యార్థులను ఈరోజు కేవలం కదిరిలో మాత్రమే కాకుండా, నాకు చాలామంది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ యొక్క రాష్ట్ర అధ్యక్షుడిగా యువజన విభాగానికి అయిన తర్వాత రాష్ట్రంలో అంతా కూడా తిరుగుతున్నప్పుడు చాలామంది నన్ను వచ్చి పలకరిస్తూ ఉంటారు, అన్న నేను కూడా కదిరిలోనే ఉన్నా అని చెప్పి. అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ, కొద్దిమంది డాక్టర్లు కానీ, అక్కడ ఉన్నటువంటి కొద్దిమంది పోలీసులు కానీ, ఎక్కడ చదివావు అంటే ఇమీడియట్గా వాళ్ళు చెప్పే స్కూల్ పేరు హరీష్ స్కూల్. అట్లాంటి హరీష్ స్కూల్లో చదువుతున్నటువంటి మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, స్కూల్స్ యొక్క మెమరీస్ అది స్కూల్లో మనం చదివేటప్పుడు తెలియదు, కానీ స్కూల్ తర్వాత మనకు దాని వాల్యూ అనేది తెలుస్తుంది. నేను వచ్చేటప్పుడు విజయవాడ నుంచి వచ్చేటప్పుడు ఒక 2-3 పాత మిత్రులు నాకు ఫోన్ చేశారు. అయితే నేను చదివింది సరస్వతి విద్యా మందిర్ తెలుగు మీడియంలో కదిరిలో, దాని తర్వాత శాంతినికేతన్ చదివాను. హరీష్ స్కూల్లో చదివే అవకాశం నాకు రాలేదు. అయితే ఆ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు నేను ఇట్లా పలానా హరీష్ స్కూల్కి వస్తున్నాను యాన్యువల్ డేకి, నువ్వు కూడా వస్తున్నావా అన్నాడు. గెస్ట్గా చెప్పారంట కదా, వస్తున్నావా? అవును వస్తున్నాను అని చెప్పాను. ఎక్కడి నుంచి వస్తున్నా అంటే విజయవాడ నుంచి వస్తున్నాను. మీరు ఎక్కడి నుంచి ఏం చేస్తున్నారు, ఇప్పుడు చాలా రోజులు అయింది కదా మాట్లాడి అని అడిగితే వాళ్ళు చెప్పారు, నేను పలానా ముంబైలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను అని చెప్పారు. బాగానే సెటిల్ అయ్యావు, స్కూల్కి వస్తున్నావు కదా? అవును వస్తున్నాను. అమ్మ నాన్న వాళ్ళు ఎక్కడ కదిరిలోనే ఉన్నారో వాళ్ళని చూసుకొని వెళ్తావా అని అడిగితే లేదన్నా కదిరిలో లేరు, అమ్మ వాళ్ళని కూడా ముంబైకే షిఫ్ట్ చేసేసాను, అక్కడే ఉన్నారు, అందరం అక్కడే సెటిల్ అయ్యాం. కదిరికి మాకు ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరేం లేరు, బంధువులు కొంతమంది ఉన్నారు. మరి ఎందుకు వస్తున్నావు అని. ముంబై నుంచి బెంగళూరుకి ఎయిర్పోర్ట్ వచ్చి బెంగళూరు నుంచి మళ్ళీ బై రోడ్డు ఇక్కడికి రావడం ఎందుకు అని అడిగితే, అన్న నువ్వు విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఈ ప్రోగ్రామ్ తీసుకొని మళ్ళీ విజయవాడకు పోతున్నావు, హరీష్ స్కూల్లో చదవని నీకే హరీష్ స్కూల్ పైన అంత ఆప్యాయత ఉంటే ఆ స్కూల్లో చదివినటువంటి నాకెంత ఆప్యాయత ఉండాలి, కాబట్టి ముంబై నుంచి ఈరోజు కేవలం ఈ ప్రోగ్రామ్ అటెండ్ కావడానికి రావడం జరిగిందని చెప్పి వాళ్ళు చెప్పారు. కాబట్టి అట్లాంటి ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్, మనల్ని అందరినీ కూడా బాగు చేసిన ఇన్స్టిట్యూషన్. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా చెప్తా ఉన్నా, ఒక మంచి ఇన్స్టిట్యూషన్లో మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చేర్పించారు. సో ఇక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థ కూడా మాకు చాలా తెలుసు, మేనేజ్మెంట్ కూడా ఎట్లా పనిచేస్తుంది, నిరంతరం ఎట్లా మీకోసం కృషి చేస్తుంది. సరిత గారు మన మధ్యలో లేరు. అట్లాంటి సరిత గారు అనారోగ్యంతో అంటే ప్రాణాలతో చెలగాటమాడుతున్న పరిస్థితుల్లో కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏమాత్రం హరీష్ స్కూల్ పైన ఏమాత్రం కూడా కొద్దిగా కూడా నిర్లక్ష్యం లేకుండా, ఆమె ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నా కూడా, ఇబ్బంది పడుతున్నా కూడా, హరీష్ స్కూల్ విద్యార్థులు ఎట్లా చదువుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది రాకూడదని చెప్పి ఏదైతే ఆ మేనేజ్మెంట్ చూస్తున్నారో ఒకసారి మీరందరూ కూడా చెప్పట్లు ఆ మేనేజ్మెంట్ కొట్టాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఒక్కసారి అందరూ కూడా తమ తమ స్థానాల్లో నిలబడి ఆ సరిత గారికి ఒకసారి మనం 2 నిమిషాల పాటు మరొకసారి మౌనం పాటించి నివాళులు అర్పించాలని చెప్పి మరొకసారి అందరు దయచేసి
పనిచేస్తున్నారు. 30 మంది దాదాపు డిపార్ట్మెంట్లో 20 మంది ఉన్నారు. ఐఏఎస్ IPSలో దాదాపు 20 మంది దాకా ఉన్నారు. 100 మంది. ఒకసారి గడిగా చెప్పట్లండి. ఇంతమందిని మంచి సన్మార్గంలో నడిపించినటువంటి విద్యా సంస్థకు నిజంగా ఎప్పుడు సర్వదా సంస్థగా మనం ఎప్పుడు కృతజ్ఞతమై రోజుల్లో ఇక్కడ చదువుకొని వెళ్ళిన తర్వాత ఇంజనీరింగ్లు, డాక్టర్లు, సైంటిస్టులుగా తయారైన తర్వాత మనం ఏ దేశాలకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. మన కుటుంబాలని కూడా బయటికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. వాళ్ళని కూడా వదిలి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భారతదేశం కూడా ఈరోజు ప్రపంచ దేశాలకు ధీటుగా లేదా అంతకంటే మించి రష్యా, అమెరికా, సింగపూర్, జపాన్ లాంటి దేశాల కంటే ఈరోజు భారతదేశం అభివృద్ధి చెందుతోంది. వాళ్ళకి ఏమాత్రం తీసిపోయినట్టుగా మన దగ్గర ఉన్నటువంటి యూనివర్సిటీస్ కానీ లేకుంటే అమెజాన్, గూగుల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు రానున్న రోజుల్లో అమెరికాకు సంబంధించిన దిగ్గజ సంస్థ టెస్లా కూడా ఈరోజు భారతదేశానికి, ఆంధ్ర రాష్ట్రానికి కూడా వస్తున్నాయి. కాబట్టి మనం అందరం కూడా పెద్ద పెద్ద చదువులు తెలివినంత కూడా ఇక్కడ భారతదేశంలోనే సెటిల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ భారతదేశంలో ఉండే అవకాశం ఈరోజు ఉంది. కాబట్టి మీరందరూ కూడా భారతదేశంలో ఉండి ఇక్కడ ఉన్నటువంటి మీ తల్లిదండ్రులు కూడా చూసుకుంటూ మీరు ఉద్యోగాలు కూడా చేసి భారతదేశానికి మంచి పేరు తీసుకురావడంతో పాటు మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావడంతో పాటు మీరు చదువుకున్నటువంటి ఈ హరి స్కూల్కి మంచి పేరు తీసుకురావడంతో పాటు మీరు పుట్టినటువంటి ఈ కదిరి గడ్డ ఏదైతే ఉందో ఆ కదిరి గడ్డకు కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై భారత్ మాత. గర్ల్స్ అంతా అటువైపు వెళ్ళండి. బాయ్స్ ఇటువైపు వస్తుంది. గర్ల్స్ అంతా అటువైపు వెళ్ళండి. వాళ్ళు చూపిస్తున్నటువంటి ఆత్మవిశ్వాసం ఏమాత్రం పెరుగు లేకుండా, ఏమాత్రం సంకోచం లేకుండా, ఏ స్థాయి వ్యక్తినైనా కూడా ఈజీగా అప్రోచ్ అయ్యేటువంటి ఆలోచన విధానం కావచ్చు, ఆ పాజిటివ్ థింకింగ్ కావచ్చు, నిజంగా ఈ దేశానికి వరంగా మారబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాకుండా విద్యా సంస్థల వాళ్ళకు కూడా తెలియజెప్తున్నాను. ఇందాక ఆర్టీఓ గారు చెప్పాను, నేనైతే ఎక్లేదు, మరి ఎవరో చెప్తున్నారు ఇందాక సెల్ ఫోన్ అడిక్ట్ అయిపోతున్నారు. అడిక్షన్ అనేది కూడా ఒక రకంగా వాళ్ళ జీవితంలో మంచి చేసేటువంటి కార్యక్రమం. మేబీ ఇట్ ఈస్ నాట్ టేకింగ్ దెమ్ టు ఇంటాక్సికేషన్ మోడ్. ఆ రకమైనటువంటి నెగిటివ్ సైడ్ కాకుండా పాజిటివ్ సైడ్ నిజంగా టెక్నాలజీలో తరువుగా ఉండడము, అప్డేట్ అయి ఉండడం అనేది కూడా ఈ కాలం పిల్లలకు ఎంతైనా అవసరమని విద్యాబోధన చేస్తున్నటువంటి అధ్యాపకులు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజున ఎవరైనా కూడా టెక్నాలజీలో వెనుకబడితే మాత్రం జీవితంలో చాలా కోల్పోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వచ్చే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది పదే పిల్లల మీటింగ్ లో చెప్తున్నా నేను, ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ద గెట్ ద డ్రాస్టిక్ చేంజ్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్. ఏ రకంగా అయితే ఈరోజు టెక్నాలజీ ఒక భాగం అయిపోయిందో మన జీవితంలో, భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కూడా పెద్ద ఎత్తున మన జీవన విధానాన్ని కావచ్చు, మన జీవితాన్ని కావచ్చు, మన జీవన ప్రమాణాలను కావచ్చు, మన ఆర్థిక విధానాన్ని కావచ్చు, అన్నిటిని కూడా శాసించబోయేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మీరందరూ గ్రహించుకొని పేరెంట్స్కి ఎస్పెషల్లీ చెప్తున్నాం. ఎందుకంటే మీ పిల్లలు ఎక్కడైనా ఫోన్లో అప్డేట్ ఉన్నారంటే డోంట్ డిస్కరేజ్ దెమ్. వాళ్ళ నిరుత్సాహపరచండి, ఎంకరేజ్ చేయండి, కూర్చోబెట్టి మాట్లాడండి. వాళ్ళని ఏది చూడాలో, ఏది నేర్చుకోవాలో, భవిష్యత్తుకి ఏది ఉపయోగపడేదో తెలియజెప్పండి. చెడును ఎప్పుడు దూరంగా ఉంటూ మంచిని ఆస్వాదించడము, ఆలోచన చేయడము, ఆచరించడము నేర్చుకోమని చెప్పేసి తెలియజెప్తా ఉన్నాను. కాబట్టి టెక్నాలజీ అనేది పిల్లల జీవితంలో ఒక భాగంగా ఉండాలనేది ఖచ్చితంగా నిర్దేశించుకునే మీ బిడ్డల భవిష్యత్తుని మీరందరూ కూడా తీర్చిదిద్దాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, ఈరోజు నాకు కూడా ఇంకా వేరే ఒక ప్రోగ్రామ్ ఉంది. ఎక్కువ సమయం ఇక్కడ ఉంటే ఇంకా బాగా సంతోషంగా రాత్రి బాగా నిద్ర పడుతుంది. కానీ నాకు కూడా సమయాభావం ఉంది, ఇంకొక కార్యక్రమం ఉంది. కాబట్టి మీరందరూ నేను ఆలస్యంగా వచ్చినందుకు క్షమించాలా, ఎక్కువ సమయం ఇవ్వడందుకు కూడా క్షమించాలని చెప్పేసి యాజమాన్యాన్ని మా సోదరులిద్దరిని కూడా కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీకు అభినందనలు తెలియజేస్తాను. అంతేకాకుండా మా ఆశీస్సులు కానీ, ఆ భగవంతుడి ఆశీస్సులు కానీ, మా అందరి ఆలోచనలు కానీ మీ మంచి కోసం ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు మరిన్ని అద్భుతాలు ఈ ప్రత్యేకమైనటువంటి హరీష్ విద్యా సంస్థల ద్వారా ఈ ప్రాంతమే కాదు ఈ రాష్ట్రంలో కూడా పేరు వచ్చే విధంగా ఎదగాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. కాదు ప్రశాంత్ సార్ మీరే ఇచ్చేసేయండి, కొన్ని మొమెంటోస్ మీరు కూడా ఇచ్చేసేయండి సార్. కిరణ్ గారు, ప్రశాంత్ గారు ప్లీజ్ ఇటువంటి. ప్రశాంత్ సార్, కిరణ్ సార్.
పెడతాడో తెలుస్తుంది. ఒక 10 నిమిషాలు దేశ సైనికులతో కూర్చొని మన కోసం ఎంతగా పోరాడుతున్నాడో తెలుస్తుంది. ఒకే 10 నిమిషాలు కందికుంట ప్రసాద్ గారితో మాట్లాడితే మన కదిరి నియోజకవర్గాన్ని ఏ విధంగా ప్రజలకు చేరుస్తున్నారు మీకు అందరికీ తెలుస్తుంది. ఒకసారి వారి గట్టిగా చెప్పట్లతో మరోసారి సాదర స్వాగతం పలుకుతున్నాం. ఖచ్చితంగా జవాబుదారుతాము. కంపల్సరిగా ఈ 10 మంది ప్రజలకి ఈ చుట్టూ ఉన్న వాతావరణానికి ఏదో చేయాలని ఒక అంకిత భావం ఇవన్నీ ఉంటేనే ఆ 10 సంవత్సరాల తర్వాత ఒక సంస్థ అనేది తన యొక్క పేరు ఉంటుంది. కాబట్టి ఈ హరీష్ ఏదైతే ఈ స్కూల్ యజమాని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీ తరపు నుండి ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలతో నమస్కారాలు తెలియజేస్తున్నామండి. ఇక ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేసిన మీ అందరికీ కూడా, అలాగే స్టేజ్ ఉన్న వారికి, అలాగే పేరెంట్స్కి, పిల్లలకి అందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పశువుకన్నా హీనం అనేటువంటి ఒక భావనతోనే అనేక సంస్థలు ఈరోజు విద్యతో పాటు సంస్కారాన్ని కూడా నేర్పిస్తున్నాయి. అటువంటి సంస్థల్లో హరీష్ విద్యా సంస్థలు కూడా ఒకటే అని నేను మనసా వాచా కర్మనా కూడా నమ్ముతున్నాను. వారి యొక్క తండ్రి గారు శ్రీనివాసరావు గారు, పద్మావతమ్మ గారు కేవలం చదువు అనే ఆలోచనలో కాకుండా పిల్లల్ని తన యొక్క సొంత పిల్లల్లాగా, అలాగే ప్రశాంత్ గారి భార్య గారితో కూడా ఎక్కువగా మేము ప్రశాంత్ ఎక్కువ మాట్లాడేవాళ్ళం కాదు. ఏదైనా స్కూల్కి సంబంధించి వారితోనే మాట్లాడేటువంటి వాళ్ళు. ఎంతో ఆప్యాయంగా పిల్లల్ని సొంత బిడ్డల్లాగా చూసుకునేటువంటి ఆ మహాతల్లి మన దగ్గర లేకపోయినా ఆ మహాతల్లి ఆశీర్వాదం మాత్రం మా అందరికీ మీద ఉందని చెప్పేసి భావిస్తూ, మంచి విద్యను అందిస్తూ మంచి సంస్కారాన్ని అందిస్తున్నటువంటి ఈ హరీష్ లాంటి విద్యా సంస్థలు ఒక స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని, ఈ బాలల యొక్క ప్రదర్శనలన్నీ కూడా మనం ఆస్వాదించడానికి ఇది వేరే సమయం కాదు. వాళ్ళందరికీ కూడా మంచి విద్య రావాలని చెప్పేసి ఆశీర్వదిస్తూ, మంచి యొక్క సంస్థలకి ఎప్పుడూ కూడా మనం ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పేసి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.